హాయ్ గైస్, రవితేజ నటించిన మిస్టర్ బచ్చన్ సాంగ్స్ ట్రోల్ గురించి మాట్లాడబోతున్నాం అనమాట. ఇదే విషయాన్ని హరిశంకర్ గారిని అడగడం అయితే జరిగింది. సో హరిశంకర్ ఏం చెప్పారంటే ఒక ఇంటర్వ్యూలో, సో ఇది నా తప్పు కాదు భయ్య, దీన్ని కొరియోగ్రఫీ చేసిన సో మాస్టర్ తప్పు అని చెప్పారు. సో ఏ మాస్టర్ అంటే శేఖర్ మాస్టర్ తప్పు అని చెప్పారు. ఆయన ఫస్ట్ డేనే ఆ షార్ట్ అయితే తీశారు, అంటే జేబులో చేతులు పెట్టడం కానీ అలాంటివి సీన్స్ కొన్ని ఉన్నాయి కదా. సినిమా మొత్తం 90s నడుస్తుంటే సాంగ్స్ మొత్తం 2020లో నడుస్తుంది అనమాట. సో దాని గురించి కూడా ఆయన చెప్పారు. సో ఇది నా మిస్టేక్ కాదు, తన మిస్టేకు. సో నా మిస్టేక్ ఎందుకు కాదంటే తను అదే రోజు వచ్చారు, సో అప్పుడే తనని డిస్టర్బ్ చేయడం ఎందుకు అని చెప్పేసి ఏం చెప్పలేదని చెప్పారు. సో అక్కడైతే చెప్పలేదు. మరి ఎడిటింగ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది కదా, అప్పుడైనా మీరు ఎడిట్ చేయలేకపోయారా? అప్పుడు కూడా తను కూర్చొని బాబు హరీష్ గారు ఇలా చేయడం తప్పు, నేను కష్టపడి చేశానని చెప్పారా? కాదు కదా. ఇంకా దీని గురించి ఎక్కువ ట్రోలింగ్ ఎందుకు జరుగుతుందంటే రవితేజకు సో భాగ్యశ్రీ బోర్సెకి ఏజ్ గ్యాప్ అని చెప్పవచ్చు అనమాట. సో రవితేజ 50-40+ ఉంటే, సో ఇక్కడ భాగ్యశ్రీ బోర్సె 20-25 అంటే 20-30లో ఉన్నారని మనం చెప్పుకోవచ్చు అనమాట. సో ఏజ్ గ్యాప్ కూడా ఎక్కువనే ఉందని చెప్పుకోవచ్చు. సో దీనివల్ల ఏం జరుగుతుందంటే ఏజ్ గ్యాప్ తర్వాత అలాంటి సీన్స్ ఉండడం వల్ల ఈ సినిమాకు చాలా మైనస్ జరిగిందని చెప్పవచ్చు. ఎక్కడ పడితే అక్కడ ట్రోలింగ్ జరిగింది. శేఖర్ మాస్టర్ని బ్లేమ్ చేయడం నాకు ఎంతవరకు నచ్చలేదు. సో అది తనకు కూడా నచ్చలేదని మనం తెలుసుకోవచ్చు అనమాట. సో తన తప్పు ఉందని అందరూ అడుగుతున్నారని చెప్పేసి ఇక్కడ సైలెంట్గా శేఖర్ మాస్టర్ని చెప్పేశారనమాట. శేఖర్ మాస్టర్ రియాక్షన్ ఎలా ఉందంటే, సో మీరు కొట్టుకొని మధ్యలో నన్ను ఇరికించారా బాబు, సినిమా నీది, డైరెక్టర్ నువ్వు, హీరో తను, ఏదో సాంగ్స్లో మధ్యలో కొరియోగ్రఫీ చేశాను అంటే సాంగ్స్ 3-4 మినిట్సే ఉంటుంది కదా, అందుకే అంటున్నాను అనమాట. మధ్యలో వచ్చి నేను కొరియోగ్రఫీ చేస్తే ఆ కొరియోగ్రఫీ నువ్వు నచ్చక తీసేయని చెప్పాలి. సో లేదా మీరు ఎడిటింగ్లో తీసేయాలి, ఇది నావే ఎందుకు వదులుతున్నారా బాబు అని అనుకుంటారని నేను అనుకుంటున్నాను అనమాట. సో ఈ విధంగా ఉంది. మొత్తానికి ట్రోలింగ్ కారణం ఏంటంటే సినిమా 90s నడుస్తూ ఇక్కడ సాంగ్స్ 2020లో నడవడం, సో ఏజ్ గ్యాప్ ఒకటి, సో వల్గారిటీ అంటే సాంగ్స్లో వల్గారిటీ ఎక్కువైందని మనం చెప్పుకోవచ్చు అనమాట. సో సాంగ్ స్టెప్లు కానీ అన్ని వల్గారిటీ ఎక్కువ అయ్యాయి. ఇంకా ముఖ్యంగా స్టోరీ ఏం లేదని చెప్పుకోవచ్చు. హిందీ రైడ్కి తెలుగు రైడ్కి ఏ విధంగా అయినా పొందడం లేకపోవడం, ఇలా చాలా క్రిటిసిజం ఉంటుందన్నమాట. మొత్తానికి ఈ సినిమా దేనివల్ల ట్రోలింగ్ అవుతుంది, ఎందుకు ఫెయిల్ అయింది, ఎందుకు హిట్ కాలేకపోయిందని మీరు కామెంట్ చేయండి. సో మన వీడియో నచ్చితే ఒక లైక్ వేసుకోండి అనమాట. థ్యాంక్ యూ సో మచ్.